హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ అయితే చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ హెచ్-1బీ మీద ఉన్న వాళ్ళకి, లేదంటే సెకండ్ ఆపర్చునిటీ చూస్తున్న వాళ్ళకైతే కామన్ డౌట్ ఉంటది కదా! హెచ్-1బీ అంటే ఒకటే ఎంప్లాయర్ దగ్గర జాబ్ చేయాలా? అంటే 2 జాబులు చేసుకోవచ్చా? ఇప్పుడైతే చాలా మంది మాట్లాడుకుంటున్న బజ్ వర్డ్ ఏంటంటే కాన్కరెంట్ హెచ్-1బీ. దీన్ని కొంతమంది మూన్ లైటింగ్ అంటారు. కొంతమంది సైడ్ జాబ్ అంటారు. సో, ఇక్కడ ప్రశ్న ఏంటంటే గనక ఇది లీగలా? ఎలా చేయాలి? ఏ మిస్టేక్ చేస్తే ఏ ప్రాబ్లమ్స్ వస్తాయనేది స్టెప్ బై స్టెప్ మనం ఈ వీడియోలో క్లియర్‌గా మాట్లాడుకుందాం. పాయింట్‌కెళ్ళిపోదాం. సో, పాయింట్ ఏంటంటే హెచ్-1బీ మీద ఉంటూ ఒకటే జాబ్ చేయాలా? 2 జాబులు చేస్తే ఏమన్నా ప్రాబ్లమా? అంటే మార్నింగ్ ఒక జాబు, ఈవినింగ్ ఒక జాబు. సో, ఇది పాజిబుల్లా? అంటే గనక చాలా మందికి కామన్ డౌట్ ఇది. ఎందుకంటే ఒక జాబ్ చేస్తా ఉంటారు. కొంతమంది ఓటీ గూడా చేద్దాం అనుకుంటారు. ఓవర్ టైము. సో, అలాంటి వాళ్ళకేంటి ఒక డౌట్ అనేది వస్తది. చేయొచ్చా మనం? ఒక ఎంప్లాయర్ దగ్గర ఉన్నప్పుడు ఇంకో జాబ్ చేయొచ్చా అని చెప్పేసి. పని చేయొచ్చా అంటే ఆన్సర్ ఏంటంటే యెస్. పాజిబులే అని చెప్పేసి. కాకపోతే ఇది ర్యాండమ్‌గా కాదు. ప్రాపర్‌గా లీగల్ ఫైలింగ్‌తో మాత్రమే అని చెప్పేసి. యూఎస్ఏస్ ఇమిగ్రేషన్ రూల్స్ ప్రకారము ఒక హెచ్-1బీ వర్కరు మోర్ దెన్ 1 హెచ్-1బీ ఎంప్లాయర్ కోసం వర్క్ చేయడం అనేది పాజిబులే. దీన్ని కాన్కరెంట్ హెచ్-1బీ అంటారు అని చెప్పేసి. కానీ ప్రతి ఒక్క ఎంప్లాయర్‌కి తన ఓన్ హెచ్-1బీ కాంప్లయన్స్, ఫైలింగ్, వేజ్ రూల్స్ ఉంటాయన్నమాట. యూఎస్ఏఎస్ రెగ్యులేషన్స్‌లో కూడా మల్టిపుల్ ఎంప్లాయర్స్‌కి కాన్కరెంట్ ఎంప్లాయ్‌మెంట్ అలౌ చేసిన ఫ్రేమ్‌వర్క్ కూడా ఉందన్నమాట. And the person must be able to reasonable and concurrently perform the both jobs. సో, ఫస్ట్ స్టెప్ ఏంటంటే గనక, ఫస్ట్ చాలా వరకు కాన్కరెంట్ హెచ్-1బీ అంటే అర్థమైపోయి ఉంటది గదా! ఒక ఎంప్లాయర్ దగ్గర మనం హెచ్-1బీ స్టేటస్‌తో వర్క్ చేస్తున్నామంటే గనక, సెకండ్ జాబ్ అంటే గనక ఇంకో ఎంప్లాయర్ దగ్గర గూడా మనం హెచ్-1బీతో వర్క్ చేయడం అనమాట. సో, ఈ అంటే సెకండ్ జాబ్ కూడా హెచ్-1బీ ఆథరైజేషన్‌తో వర్క్ చేయడం అనమాట. ఇది ఆటోమేటికల్లీ రాదనమాట. చాలామంది ఏంటంటే, మరి నాకు హెచ్-1బీ ఉంది. నేను ఒక హెచ్-1బీ స్టేటస్‌లో వర్క్ చేస్తున్నాను. నేను ఇంకో జాబ్ చేసుకుంటానంటే గనక అది కరెక్ట్ కాదనమాట. యూఎస్ఏస్ హెచ్-1బీ గైడెన్స్ కన్ఫర్మ్స్ హెచ్-1బీ ఎంప్లాయ్‌మెంట్ ఈస్ ఎంప్లాయర్ స్పెసిఫిక్. And the separate employers must separately sponsor the క్వాలిఫైడ్ హెచ్-1బీ వర్క్. సింపుల్‌గా చెప్పాలంటే గనక మీ హెచ్-1బీ అనేది ఒక పర్టిక్యులర్ ఎంప్లాయీకి మాత్రమే వాలిడ్ అవుతుంది. అంటే ఒక ఎంప్లాయీ దగ్గర మీరు ఒక జాబ్ చేస్తున్నారనుకోండి. అది ఇంకొక దగ్గర సైడ్ కానీ, ఇంకొక జాబ్ చేయడానికి కూడా ఆప్షన్ లేదు. మీ వర్క్ అనేది మీ ఎంప్లాయర్‌కే వాలిడ్ అనమాట. అలా కాకుండా మీరు ఇంకో జాబ్ చేయాలి అంటే గనక, అంటే ఇంకో ఎంప్లాయీ దగ్గర జాబ్ చేయాలంటే గనక, ఆ ఎంప్లాయర్ కూడా మీకు ప్రాపర్‌గా హెచ్-1బీ అనేది ప్రాసెస్ చేసుండాలి. అప్పుడే ఆ వర్క్ అనేది లీగల్ అవుతుంది అని చెప్పేసి. దీన్ని బట్టి ఏమవుతుందంటే గనక హెచ్-1బీ అనేది ఒక పర్సన్ కాదు. అది జాబ్ ప్లస్ ఎంప్లాయర్‌కి లింక్ అయ్యి ఉంటది అని చెప్పేసి. మనం ఏంటి హెచ్-1బీ అనగానే నేను ఇక్కడ వర్క్ చేస్తా, అక్కడ వర్క్ చేస్తా అంటాం కదా! అలా కాకుండా అదేంటంటే మనం అనుకుంటే కాదు. అది ఆటోమేటికల్‌గా రాదు. మనం ఒక దగ్గర ఒక వర్క్ చేస్తున్నామంటే గనక ప్రాపర్‌గా ఇంకో దగ్గర ఆ వర్క్ చేయాలంటే గనక దానికి ప్రాపర్‌గా లీగల్‌గా హెచ్-1బీ పిటిషన్ మనం అంటే ఆ పర్సన్‌కి ప్రాపర్‌గా స్పాన్సర్‌షిప్ ఆ హెచ్-1బీ ప్రాసెస్ అంతా కూడా సేమ్ ఇది ఎలా అయితే ఉందో ఫస్ట్ మెయిన్ జాబ్ ఎలా ఉందో సెకండ్ జాబ్ కూడా అది అలాగే మనం ప్రాసెస్ చేసుకోవాలి. అప్పుడే మనం వర్క్ చేసినది కూడా అంతా కూడా లీగల్‌గా అవుతుంది అని చెప్పేసి. సెకండ్ స్టెప్ ఏంటంటే ఇది లీగలా అని చెప్పేసి. లీగల్ అంటే గనక యెస్ లీగలే. కానీ ప్రాపర్‌గా పేపర్ వర్క్ ఉంటే లీగల్ అని చెప్పేసి. ఏంటంటే ఇప్పుడు ఇది కొత్త రూల్ ఏం కాదు. ఎప్పటినుంచో ఉంది. లాలో ఎప్పటినుంచో ఉన్న ఆప్షనే ఇది. ఏంటంటే రీసెంట్‌గా ఇప్పుడు ఎక్కువ డిస్కషన్స్ వస్తున్నాయి కాబట్టి హెచ్-1బీ గురించి చాలా డిస్కషన్ నడుస్తున్నాయి కదా! ప్రెజెంట్ బజ్‌వర్డ్ అయిపోయిందనమాట. సోషల్ మీడియాలో ఈ కాన్సెప్ట్ ఇప్పుడు తరచుగా వినిపిస్తుంది గానీ, ఎప్పటినుంచో ఉన్న కాన్సెప్టే ఇది. కొత్త రూల్ ఏం కాదు. కొత్త కాన్సెప్ట్ అయితే కాదనమాట. క్లారిటీ ఏంటంటే గనక కాన్కరెంట్ హెచ్-1బీ అనేది లీగల్ అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఏంటంటే మెయిను ప్రాపర్‌గా పేపర్ వర్క్ ఉంటే లీగల్‌గానే ఉంటుంది అని చెప్పేసి. యూఎస్ఏస్ రూల్స్, గైడెన్స్ ప్రకారం కాన్కరెంట్ హెచ్-1బీ ఎంప్లాయ్‌మెంట్‌ని పూర్తిగా నిషేధించలేదు. అంటే ఒక హెచ్-1బీ మీద ఉంటూ ఒకటి కంటే ఎక్కువ ఎంప్లాయర్స్‌తో మనం వర్క్ చేసే అవకాశం అంటే ఆ ఆప్షన్ అనేది లాలో ఇంకా ఉంది అని చెప్పేసి. ఒక హెచ్-1 మీద 2 ఎంప్లాయర్స్ దగ్గర జాబ్ చేస్తున్నామంటే అది ఇల్లీగల్ కాదు. కానీ ప్రాపర్‌గా ప్రాసెస్ చేస్తే అది కరెక్టే అని చెప్పేసి. యూఎస్ఏఎస్ అనేది ఇంకా బ్యాన్ చేయలేదు. కానీ ప్రాపర్‌గా ఫైలింగ్‌తో చేస్తే గనక అది పాజిబుల్ అని చెప్పి చెప్తున్నారనమాట. థర్డ్ స్టెప్ అనమాట. ఈ కాన్కరెంట్ హెచ్-1బీ అనేది ప్రాపర్ ఫైలింగ్‌తో పాజిబుల్ అంటున్నారు కదా! అది ఎలా పనిచేస్తుందో ప్రాక్టికల్‌గా చూద్దాం. 2 సినారియోలు తీసుకుందాం. ఫస్ట్ సినారియో ఏంటంటే మన 2 జాబ్స్ ఉన్నాయి. ఫస్ట్ జాబ్ వచ్చి ఫుల్ టైమ్, సెకండ్ జాబ్ వచ్చి పార్ట్ టైమ్ అనమాట. అంటే మనం ఒక కామన్ సెటప్ అనేది చేసుకుంటాం గదా! సెకండ్ సినారియో వచ్చేసి ఇద్దరు ఎంప్లాయర్స్ దగ్గర వర్క్ చేస్తున్నాము. అయి 2 గూడా ప్రాపర్ వర్కే. కాకపోతే ఏంటంటే ఇక్కడ థియరిటికల్‌గా కరెక్టే. 2 జాబులు చేస్తున్నాము. ఇద్దరు ఎంప్లాయర్‌లు ప్రాపర్‌గా పిటిషన్ ఏసారు. అంతా గూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే లీగల్‌గా. బట్ ఏందంటే ప్రాక్టికల్‌గా వచ్చేసరికి యూఎస్‌సిఐస్ ఏంటంటే ఒకటి చెక్ చేస్తదనమాట. ఒక క్వెషన్ ఉంటది ఇవన్నమాట. ప్రాపర్‌గా ఈ 2 సైమల్టేనియస్‌గా మేనేజ్ చేయగలుగుతున్నాడా లేదా అని చెప్పేసి. ఎందుకంటే 2 జాబ్స్ చేసుకున్నప్పుడు కొన్ని రీజన్స్ అయితే ఉంటాయి గదా! డ్యూటీస్ కాన్‌ఫ్లిక్ట్ అవుతున్నాయా? ప్రాపర్‌గా అంటే లొకేషన్ ఇష్యూ ఉందా? వర్క్ అనేది రియలిస్టికా? టైమింగ్ ఓవర్‌లాప్ అవుతున్నాయా లేదా? ఇవన్నీ చెక్ చేస్తారనమాట. ఏంటంటే అసలు దీని మీనింగ్ ఏంటంటే గనక 2 జాబ్‌లున్నాయి కదా! అంటే రీజనబుల్లీ అండ్ కాన్ఫిడెంట్‌లీ పెర్ఫార్మ్ చేయగలుగుతున్నాడా లేదా అని చెప్పేసి. సమ్‌టైమ్స్ ఏంటంటే
హెచ్-1బీ అనేది పార్ట్ టైమ్ కూడా యాక్సెప్టెడ్, అలౌడ్. కాకపోతే ఏంటంటే ఈ సర్టిఫైడ్ అవర్స్‌కి ఎంప్లాయర్ అనేది వేజ్ పే చేయాల్సొస్తది అని చెప్పేసి. ఫోర్త్ స్టెప్పు ఇంపార్టెంట్ రూల్ అనమాట. సెకండ్ ఎంప్లాయర్ ఫైలింగ్ అనమాట. చాలా అంటే ఈ వీడియోలో మెయిన్ రోల్ ఇదే అనమాట. ఎందుకంటే కామన్‌గా హెచ్-1బీ పిటిషన్ అని హెచ్-1బీ అంటే అందరికి ఐడియానే ఉంటది. సెకండ్ ఎంప్లాయర్ ఫైలింగ్ అనేది కొంచెం కొత్తగానే ఉంటదనమాట. మెయిన్ ఏంటంటే ఇది సెకండ్ ఎంప్లాయర్ ఫైలింగ్ లేకుండా మనం ఎక్కడ వర్క్ స్టార్ట్ చేయకూడదు. ఫస్ట్ హెచ్-1బీ అంటే మెయిన్ హెచ్-1బీ ఉంది గదా అని చెప్పేసి మనం ఎక్కడైనా ఏదైనా కంపెనీకి కాంట్రాక్ట్ చేస్తామన్నా, నేను సైడ్ వర్క్ చేస్తామన్నా, ఫ్రీలాన్సింగ్ చేస్తామన్నా గూడా అది అలౌడ్ కాదనేసి. ఎందుకంటే సెకండ్ వర్క్ చేయాలంటే గనక మీకు సెకండ్ ఎంప్లాయర్ ప్రాపర్‌గా ఫైలింగ్ చేసుండాలి. అంతేగాని ఎందుకంటే ఇక్కడ మెయిన్ చెప్పా గదా! ఒక హెచ్-1బీ అనేది ఒక ఎంప్లాయర్ స్పెసిఫిక్. మీరెక్కడైనా ఒక హెచ్-1బీ కోసం ఉన్నారు అంటే గనక ఆ ఎంప్లాయర్‌కి స్పెసిఫిక్‌గా ఆథరైజేషన్ అనేది ఉండాలనమాట. మీరు సెకండ్ జాబ్ చేయాలంటే గనక దానికి సంబంధించి ఎవరైతే సెకండ్ ఎంప్లాయర్ ఉంటారు కదా! మీకు ప్రాపర్‌గా పిటిషన్ ఫైల్ చేయాలి అని చెప్పేసి. సో, ఏదైనా పాజిబులే. కాకపోతే ప్రాపర్‌గా పేపర్ వర్క్ ఉంటది గదా! రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవి ఫాలో అయితే గనక కాంగ్రుయెంట్ హెచ్-1బీ అనేది పాజిబుల్లే. ఇప్పుడు మెయిన్ హెచ్-1బీ ఉంది. దాంతో నేను ఈ వర్క్ చేస్తానంటే గనక అది పాజిబుల్ లీగల్‌గా వర్క్ కాదు అని చెప్పేసి. ఎందుకంటే హెచ్-1బీ పని చేసే హక్కు ఏంటంటే మీకు ఎవరైతే పిటిషన్ ఫైల్ చేస్తారో ఆ ఎంప్లాయర్‌కి మాత్రమే అని చెప్పేసి. వేరే వాళ్ళు వర్క్ చేయాలంటే గనక అక్కడ వాళ్ళు మీకు ప్రాపర్‌గా పిటిషన్ ఫైల్ చేయాలి. రూల్స్ ప్రకారము, రెగ్యులేషన్స్ ప్రకారము ఒక ప్రాపర్ ఫ్రేమ్‌వర్క్ అనేది ఉంటది. ఆ వర్క్‌ని ఫాలో అవ్వాలి. అండ్ ఎవరైతే మీకు సెకండ్ వర్క్‌కి చేపించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కూడా మీకు ప్రాపర్ పిటిషన్ చేయాలి ఫైల్ అనేసి అని చెప్పేసి. ఫిఫ్త్ స్టెప్ ఏంటంటే వేజ్ రూల్స్ అనమాట. చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది. ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఇగ్నోర్ చేస్తారనమాట. పెద్ద మిస్టేక్ ఇదే. ప్రతి ఒక్క ఎంప్లాయర్‌కి ఓన్ ఎల్‌సీఏ ఉండాలి. ఓన్ రిక్వైర్డ్ వేజ్ పే ఉండాలి. అండ్ అవర్స్ కూడా టైమ్ టు టైమ్ మెన్షన్ చేస్తా ఉంటారనమాట. డీఓఎల్ ప్రకారము ప్రతి ఒక్క ఎంప్లాయీకి అట్‌లీస్ట్ రిక్వైర్డ్ వేజ్ పే చేయాలి. అంటే గనక ప్రివిలేజింగ్ వేజ్ గాని, యాక్చువల్ వేజ్ గాని ఏది హైర్ ఉంటే అది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం పార్ట్ టైమ్ అని మెన్షన్ చేస్తే గనక దానికి తగ్గట్టుగా స్ట్రక్చర్ ఉండాలి. సెకండ్ ఎంప్లాయర్ ఒకవేళ ఫైలింగ్ చేస్తే గనక కాంప్లెయింట్ సెటప్ చేసుకోవాలి. అంటే గనక పేరుకి మాత్రమే ఫైల్ చేసేసి తర్వాత సాలరీ చూసుకుందామంటే కాదు. దానికి తగ్గట్టుగా రూల్స్ ప్రకారము సాలరీ చూపించాలి, యాక్చువల్ వర్క్ చూపించాలి. అక్కడ ఏదైనా కూడా చెప్పా గదా! ప్రతి ఒక్క ఎంప్లాయర్‌కి ఓన్ ఎల్‌సీఏ ఉంటది. రిక్వైర్డ్ వేజ్ పే ఉంటది. తగ్గట్టుగా రూల్స్ ప్రకారం అది మనం ప్రాపర్‌గా చూపించాలి అని చెప్పేసి. సిక్స్త్ స్టెప్ అనమాట. చాలామందేంటంటే మూన్ లైటింగ్ అన్నా, కాన్కరెంట్ హెచ్-1బీ అన్నా సేమా అని చెప్పేసి కొంతమందికి ఐడియా ఉంటది. కొంతమంది ఏందంటే ప్రాపర్‌గా మిస్టేక్ అవుతుంటదనమాట ఇక్కడ. ఏంటంటే మూన్ లైటింగ్ అనేది జనరల్ టర్మ్ అనమాట. అంటే హెచ్-1బీ మీద ఉంటూ ఆ జాబ్ చేసుకుంటూ ఇంకో వర్క్ చేసుకోవడం అనమాట. కానీ హెచ్-1బీ కాంటెక్స్ట్‌లో మూన్ లైటింగ్ అనేది సేఫ్ అవ్వాలి అంటే గనక మనం ఏదైతే సెకండ్ జాబ్ చేస్తున్నామో అది ప్రాపర్‌గా పేపర్ వర్క్ కానీ, ప్రాపర్ ఫైలింగ్‌తో ఉంటే గనక అది మూన్ లైటింగ్ కాకుండా కాన్ఫిడెంట్ హెచ్-1బీ ఫైల్ కిందకొస్తది అని చెప్పేసి. అంటే గనక ఎవ్రి మూన్ లైటింగ్ ఈజ్ నాట్ అన్ యాక్చువల్లీ లీగల్ ఆన్ హెచ్-1బీ. కానీ ప్రాపర్ ఫైలింగ్‌తో జరిగితే గనక అది కాన్కరెంట్ హెచ్-1బీ అవుతుంది అని చెప్పేసి. ఏదైనా కూడా పేపర్ వర్క్ మాత్రమే కాదు స్ట్రక్చర్ కూడా అలాగే ఉండాలి. లాలో చూపించిన ప్రకారం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఫాలో అవుతా ఉండాలి. ఏదైనా సెకండ్ వర్క్ మనం చేస్తున్నామంటే గనక అనేసి. సెవెంత్ స్టెప్ ఎంప్లాయర్ పాలిసీస్ ఈక్వల్ ఇంపార్టెంట్ అనమాట. మనం ఏమనుకుంటాం అంటే ఇమిగ్రేషన్ రూల్స్ ప్రకారం ఇది లీగలే కదా అనుకుంటాం. సో, ఎంప్లాయీస్ సైడ్ నుంచి కూడా మనం చూసుకోవాలి. చాలా వరకు కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. ఔట్ సైడ్ వర్క్ చేయకూడదు. ఆ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. కాన్ఫిడెన్షియల్ క్లాజెస్ ఉంటాయి. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్లాజెస్ ఉంటాయి. ఏంటంటే మనము ఇమిగ్రేషన్ ప్రకారం ఇది లీగలే అని చూస్తాం గానీ, ఎంప్లాయర్ సైడ్ డాక్యుమెంట్స్ ప్రాపర్‌గా చదవాలి. చదివి మనకు అర్థం కాకపోతే గనక అటార్నీ ఉంటారు కదా! కలవాలి. లేదంటే హెచ్ఆర్ పాలిసీని కూడా అడిగి ఒక క్లారిటీ తీసుకోవాలి. అది ప్రాపర్‌గా లేదు అనుకోండి, ఏదైనా డౌట్ ఉంది అనుకుంటే గనుక మెయిన్ జాబ్ రిస్క్‌లో పడే అవకాశం ఉంటదనమాట. ఇక్కడేంటంటే ఇమిగ్రేషన్ లా ఒకటుంటది. ఎంప్లాయర్ పాలిసీ ఇంకొకటుంటదనమాట. చాలా వరకు ఇమిగ్రేషన్‌లో యాక్సెప్ట్ చేశారు గదా! ఎంప్లాయర్ గూడా సంతోషంగా యాక్సెప్ట్ చేస్తాడని లేదు, యాక్సెప్ట్ చేయాలని గూడా లేదు. మనకేంటంటే ఏదైనా ఒక వర్క్ చేసేటప్పుడు చూడండి ఎంప్లాయ్‌మెంట్ అగ్రీమెంట్‌లో ఈ కండిషన్స్ అన్నీ ఉంటాయి. ఆ కండిషన్స్ అన్నీ మీరు ప్రాపర్‌గా చూసి మీరు ఏదైతే యాక్సెప్ట్ చేస్తారో దాన్ని బట్టి నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ కూడా ఉంటదనమాట. మీరు స్టార్టింగ్‌లో ఏదైనా డౌట్ వస్తే గనుక అటార్నీని కలిసి అట్‌లీస్ట్ ఒక క్లారిటీ తీసుకొని దాంట్లోకి మూవ్ అయితే బెటర్ కదా! సో, ఎయిత్ స్టెప్ అనమాట. రియల్ టైమ్‌గా అంటే ప్రాక్టికల్‌గా చేస్తే ఇది ఎలా వర్కౌట్ అవుతదని చెప్పేసి. చాలా వరకేంటి 2 జాబులు చేద్దామని చాలామంది అనుకుంటారు. ఇప్పుడేంటి మెయిన్ జాబ్ వచ్చేసి 10-6 ఓకే అయితది. 10-6 అయిన తర్వాత 10-6 మనం ఎగ్జిట్ అయిపోతామా? 6 కాకపోతే 7, 8 అయితది. సెకండ్ జాబ్ ఏంటి? స్టార్ట్స్ ఫ్రమ్ 6:30 ఆర్ 7 అయితది. మనం ఇక్కడ 6 కాకపోతే 8 వరకు ఉన్నామంటే సెకండ్ జాబ్ ఒక్కసారి ఆలోచించుకోండి. దాని టైమింగ్స్ చేంజ్ అవుతా ఉంటాయి. లొకేషన్ ఇక్కడ దొరికితే సెకండ్ జాబ్ దొరకకపోవచ్చు. సో, టైమింగ్స్ కాన్‌ఫ్లిక్ట్ అయితది. లొకేషన్ చేంజ్ ఉండొచ్చు. అండ్ పేరోల్ డాక్యుమెంట్స్ అవన్నీ వీక్‌గా ఉండొచ్చు. మెయిన్ ఎంప్లాయర్ కూడా కాన్‌ఫ్లిక్ట్ చేయొచ్చు కదా! ఎందుకంటే తన జాబ్‌కే ప్రాబ్లమ్ అవుతుంది కదా! 10-6 కరెక్ట్‌గా ఆ టైంలో చేస్తున్నారా లేదా? ప్రాబబ్లీ ఎలా అంటే గనక 2 జాబ్‌ని ఇతను హ్యాండిల్ చేయగలడా లేదా అని చెప్పేసి యూఎస్ఏ చెక్ చేస్తదనమాట. రియల్‌గా ఏంటంటే
ఏదైనా గూడా పాజిబులే. కాన్కరెంట్ హెచ్-1బీ అనేది ప్రాబబ్లీ పాజిబులే. కాకపోతే రిస్క్ చేస్తే కేర్‌లెస్‌గా ఉంటే గనక చాలా రిస్క్‌తో కూడిన పని అని చెప్పేసి. మెయిన్ ఎంప్లాయర్‌కి తెలిస్తే గనక ఏది టైమింగ్స్ కాన్‌ఫ్లిక్ట్ అవుతున్నాయి, లొకేషన్ ఇదంతా కూడా తను కొంచెం ఈ కాంట్రాక్ట్ వయోలేషన్ చేయాలని ఆలోచన వస్తే గనక ఆ కాంట్రాక్ట్ కూడా వయోలేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. చాలా వరకేంటంటే జాబ్ గూడా అంటే జాబ్ టైపు మార్నింగ్ చేసేదొకటుంటది, ఈవినింగ్ చేసేదొకటుంటది. సో, ఏదైనా కూడా అంటే ఈ పేబుల్ కానీ, టైమింగ్స్ కానీ, సాలరీ స్ట్రక్చర్ గాని అవన్నీ కూడా ప్రాపర్‌గా ఉన్నాయా లేదా అని చెప్పేసి. యూఎస్‌సిఎస్ ప్రకారం ఏంటంటే ఆ టైంకి కాకపోయినా తర్వాత రివ్యూస్‌లో అడుగుతది. ఇదంతా రియలిస్టిక్‌గా ఎలా చేశాడా లేదా అని చెప్పేసి కంపల్సరీ క్వెషన్ అయితే అడుగుతారనమాట. నైన్త్ స్టెప్ అసలు ఏమేం చేయాలంటే గనక ఫస్ట్ అటానీ‌తో మాట్లాడుకోవాలి. ఎందుకంటే అటానీ‌నే ఏదైనా మీకొక సజెషన్ ఇవ్వగలడు. ఇది చేయాలని సెకండ్ ఎంప్లాయర్ జెన్యూనా లేదా చెక్ చేసుకోండి. అండ్ ప్రాపర్‌గా మనకి పిటిషన్ చేస్తారు కదా! ఫైల్ పిటిషన్ చేస్తారు కదా! అది ప్రాపర్‌గా అయిందో లేదో కనుక్కోండి. రియలిస్టిక్‌గా వర్క్ అనేది షెడ్యూల్ చేసుకోండి. అంటే మార్నింగ్ ఈ వర్క్ చేస్తాం, ఈవినింగ్ ఈ వర్క్ చేస్తాం. అది నిజంగా పాసిబులా కాదా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఒక్కసారి సెకండ్ ఎంప్లాయర్‌ది రికార్డ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ప్రాపర్‌గా పెట్టుకోండి. ఆ ఎంప్లాయర్ పాలిసీ కూడా ఒకసారి చదవండి. మెయిన్ అది చేయాలన్నమాట. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇవి మాత్రం చేయకండి. ఎందుకంటే సెకండ్ జాబ్ మీరేదైనా చేయాలి అనుకుంటే గనక ఆ సెకండ్ ఎంప్లాయర్ నుంచి ఫైలింగ్ లేకుండా మాత్రం పని స్టార్ట్ చేయొద్దు. ఇలా చేయడం వల్ల మెయిన్ జాబ్‌కి ఇబ్బందవుతది. మెయిన్ జాబ్‌కి కాన్‌ఫ్లిక్ట్ అయ్యేది కూడా ఏది కూడా మనం స్టార్ట్ చేయొద్దు అని చెప్పేసి. అండ్ అన్‌రియలిస్టిక్‌గా షెడ్యూల్ చేయొద్దు. ఒకవేళ అన్నీ ఓకే అయితే గనక అన్‌రియలిస్టిక్‌గా షెడ్యూల్ చేయొద్దు. అంటే పేపర్ మీద ఒకటుంటది. మనం చేసేది ఒకటుంటది. అలా కాకుండా ప్రాపర్‌గా అయితే చేసుకోవాలి అని చెప్పేసి. చాలా వరకేంటి అందరూ చేస్తున్నారు గదా! మనం గూడా చేయొచ్చని చెప్పి వేజ్ కాంప్లెయింట్స్‌ని ఇగ్నోర్ చేయొద్దని చెప్పేసి. హెచ్-1బీలో పేరోల్ గానీ, వేజ్ అనేది చాలా సెన్సిటివ్ అనమాట. మీరు ఏది చేయాలన్నా గూడా అటానీ‌తో మాట్లాడాలి. అటానీ‌తో మాట్లాడకుండా జంప్ అవ్వద్దని చెప్పేసి. మీ ట్రావెల్ ప్లాన్స్ కానీ, హెచ్-1బీ స్టేటస్ చేసుకొని ఏదైనా కూడా అంటే జాబ్‌కి సంబంధించి ఏదైనా మీకు డౌట్ ఉన్నా, డౌట్ లేకపోయినా మీకు ఫస్ట్ ఏదో ఎవరితోనా మాట్లాడాలంటే గనక అటానీనే గుర్తు రావాలి. అటానీతో మాట్లాడిన తర్వాత ఏ స్టెప్ అయినా తీసుకోవాలి అని చెప్పేసి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ఎంప్లాయీ హెచ్-1బీ మీద ఫుల్ టైమ్ జాబ్ చేస్తున్నాడు. ఇంకొక ఎంప్లాయరు ఇదే ఎంప్లాయీకి 15 అవర్స్ పర్ వీక్ టెక్ కన్సల్టింగ్ రోల్ ఇచ్చాడనుకోండి. ఇది ఏంటి పాసిబులే అవ్వచ్చు. ఎందుకంటే ఆ ఎంప్లాయీకి కాన్కరెంట్ హెచ్-1బీ ఫైల్ చేసి రోల్ స్పెషాలిటీ ఆక్యుపేషన్ అయినా కూడా, వేజ్ లెవెల్స్ మీట్ అయినా కూడా అంటే ఈ షెడ్యూల్ అంటే ఈ రియలిస్టిక్‌గా ఉన్నా కూడా మనం ఏదైనా షెడ్యూల్ పెడతాం కదా! ఆ రియలిస్టిక్‌గా అనిపించిన మెయిన్ ఎంప్లాయరు కాంట్రాక్ట్ వయోలేట్ చేయకపోతే గనక ఇది పాసిబులే. అతను సంపాదించే మనీ అంతా కూడా లీగల్‌గానే అన్నట్టు. అదే ఫైల్ చేయకుండా నువ్వు మనీ ఎర్న్ స్టార్ట్ చేస్తే అక్కడే రిస్క్ మొదలవుతదనమాట. సో, దీని ప్రకారం ఏంటంటే కాంక్రీట్ హెచ్-1బీ ఈస్ లీగల్. అంతా ప్రాపర్ పేపర్ వర్క్ ఉన్నా గానీ, ప్రాపర్ గైడ్‌లైన్స్ మనం ఫాలో అయితే గనక అంటే ఎవరైతే మెయిన్ ఎంప్లాయర్ ఉంటారు కదా! ఆ డాక్యుమెంటేషన్ అనేది కూడా మనం చదవాలి. అండ్ సెకండ్ ఎంప్లాయర్ పాలిసీ కూడా మనకు తెలిసుండాలి. ఇవి 2 అంత ఈజీ కాదు. మనకి ఒక్కోసారి యూఎస్ఏఎస్ కూడా క్వెషన్ చేసే అవకాశం ఉంది అని చెప్పి. రియలిస్టిక్‌గా ఎలా మేనేజబుల్ చేస్తున్నారు 2 జాబులు అనేసి. ప్రాపర్‌గా కాన్కరెంట్ హెచ్-1బీ అంటే రీజనబుల్లీ అండ్ కాన్కరెంట్‌లీ 2 జాబులు కరెక్ట్‌గా మేనేజ్ చేస్తున్నారా లేదా? ఎక్కడైనా రిస్క్ ఉందా లేదా? అవన్నీ కూడా చెక్ చేస్తారనమాట. సో, హెచ్-1బీ మీద ఉంటూ 2 జాబులు చేయడం ఇంపాసిబుల్ కాదు. కానీ రూల్స్ ఇగ్నోర్ చేస్తే ప్రాబ్లమ్స్ కూడా ఇంపాసిబుల్ కాదు. ఛాన్స్ ఉంది గానీ కాంప్లియన్స్ తప్పనిసరి అని చెప్పి చెప్తున్నారనమాట. ఏదైనా చేసుకోండి. కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము లీగల్‌గా వెళ్ళండి. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా మొదటిగా చూస్తున్నారంటే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.